తప్పకుండా మనుషులందరి కొరకు రక్తాన్ని కార్చాలి. ఏ రక్తం ఉన్నది? తదరక్తం పరమాత్మేనా, పరమాత్ముడే నరరూపుగా వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన లెగవాలి. అలాంటి పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడాలి. అంటే ఆయన జన్మల్లో కర్మల పాపం ఉండకూడదు. అలాంటి రక్తంలో మనం కడగబడినప్పుడే మన దోషాలు తీసేయబడతాయి, మన పాపాలు తీసేయబడతాయి. తదనంతరం మనం లోకాచిన తర్వాత మన ఆత్మ పరమాత్మను చేరుతుంది. అక్కడ ఎదురుగాలు మనం జీవిస్తామని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మరి ఎదురు చూసినట్లయితే ఏ పరమాత్ముడు నా రోజుకి వచ్చాడు? యుక్త కాలమున అచ్యుతయ కుమారుడు ప్రభుని యేసుక్రీస్తువారు 33 సంవత్సరాల వయసులో నీ కొడుకు నా కొడుకు భూమికి ఆకాశం మధ్యలో శిలువ మీద వేలాడుతూ పంచకాయాలను పొంది రక్తమంతా నీ కొడుకు నా కొడుకు కార్చి రక్తమంతా ఆఖరి బట్టూరు కార్చి ఆయన మరణించాడు, సమాధిలో ఉంచబట్టి వచ్చాడు. 3వ దినాన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. ఈయనే అద్వితీయ కుమారుడు. ఈయనే మన కొరకు నీ కొడుకు నా కొరకు మరణించి పరిశుద్ధ రక్తాన్ని కార్చినవాడు. యేసు రక్తము ప్రతి పాపంలో మనల్ని ప్రవృత్తులుగా చేయను. ప్రియుడా, ఈ రక్తం పరిశుద్ధమైంది. సహోదరి సహోదరుడా, ఈ రక్తం నిష్కలంకమైంది, ఈ రక్తం నిర్దోషమైంది, ఈ రక్తం అమూల్యమైంది. ఈ రక్తం పాపాన్ని తీసివేస్తుంది, నిర్మలిస్తుంది, క్షేమాన్నిస్తుంది. ప్రేమ గ్రామస్తులారా, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు బలియాగం చేశాడు. ఇది ప్రేమ. మన పాపలుగా ఉన్నప్పుడే, మన హానికరులుగా ఉన్నప్పుడే, మనలో ఏ మంచి లేనప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు బలైపోయి మన పాపంతా ఆయన మోసుకొని అయిపోయి మనల్ని నరకం తప్పించి మనకి పరలోకాన్ని ఆయన అనుగ్రహించారు. ఇలాంటి ప్రేమామయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెబుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచమని చెబుతున్నారు. కనుక మన యేసు ప్రభువారిని నమ్మి, ప్రభా నీ లోకంలో ఉన్నటువంటి పాపి నన్ను క్షమించయ్యా, నన్ను రక్తంతో కడగండి, నన్ను కుమారుడుగా కుమార్తె స్వీకరించండి, నన్ను బలపరచండి అని చిన్న తీర్మానము మీరున్న చోటనే మీ హృదయంలో చేసుకున్నట్లయితే ప్రభువా మిమ్మల్ని బలపరుస్తారు. మీకున్న సమస్యలను నడిపిస్తాడు, మీకున్న భావనను నడిపిస్తాడు, మీకున్న శోధనను తప్పిస్తాడు. ఏదైనా సరే సులువుగా ఆయన చేస్తాడు. కనుక ప్రతి ఒక్కటి మీకున్న అనానుకూలం చేసేసి అనుకూలపరిచి మీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ జీవితాంతరము యుగాలు ఆ ప్రభుతో పరలోకండే భాగ్యం నాకు అనుగ్రహించాడు. ఈయనే నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను నరకం తప్పించాడు. ఇలాంటి ప్రభువుని ప్రేమతో ఆహ్వానించి మీరు మీ కుటుంబ బిడ్డలు ధన్యులు కావాలని ఆయన ఆశీస్సు పొందుకుని వర్ధిల్లాల్సిందిగా ప్రభువుని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున తెలియజేస్తున్నాం. ప్రేమ సహోదరుడా, మన మధ్య కానూరు సెంటర్లో శివుని ప్రార్థన మందిరం ఉంది. అక్కడ పాస్టర్ ధనంజయ్ గారు ఉన్నారు. వారంతా కూడా